హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. బట్ ఇంత మంచి క్యారెక్టర్లు చేశారు, కొద్ది గొప్ప సంపాదించుకున్నారు, మంచి జీవితం. సో హ్యాపీ. ఈ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే కుదిరితే ఏదన్నా సినిమాలో యాక్ట్ చేయొచ్చు. అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్లు, సీరియల్స్ లో కూడా కొన్ని యాక్ట్ చేశారు మీరు, తెలుగులో కూడా. నాకు అక్కడ ఒక ఇల్లు ఉంది, చెన్నైలో ఇక్కడ ఒక ఇల్లు ఉంది, హ్యాపీ లైఫ్, ఎవ్వరు లేదు వెనక. అదే కావాల్సినంత కాలం తినొచ్చు, లేదా రోజు ట్రస్ట్ కు రాసియొచ్చు, లేకపోతే నాలాంటి వాడికి కూడా రాసియచ్చు మొత్తం. అలాంటిది ఈ వయసులో ఎందుకు ఏమో పోయి ఆ పార్టీలో చేరింది? అవసరమా? జగన్ గెలవటానికి తిరుమల గుండు కూడా గీయించుకొని వచ్చింది. మొన్న కూడా కొట్టించాను, ఎందుకంటే లడ్డులో కొవ్వు కలిపారన్నారు కదా. లడ్డులో ఎందుకు అంత పిచ్చి? అంటే కాదండి, మాకు రాజశేఖర్ గారు బాగా తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి ఆయన వచ్చేది అంతా చూశాను నేను. మా అమ్మ కూర్చున్నప్పుడు ఆయన ఇది హెలికాప్టర్ క్రాష్ లో చనిపోతే ముక్కలు ముక్కలు అక్కడక్కడ పడిపోయినాడు కదండి. ఇది చూసి 3 రోజులు మేము అన్నం తినలా ఏడ్చుకుంటాం. అప్పుడు మా అమ్మ చెప్పింది, జన్మ ఎందుకు ఇచ్చాడో తెలియదు భగవంతుడు, ఏదో ఒక మంచి పని చేస్తూ మనం పోతే మంచిది. ఆయన చూడు ఎంతో మందికి ఎన్నో మంచి చేశాడు, ఆయన చనిపోయినాడు. అప్పుడు ఫామ్ అవుతుంది, ఇంకా అప్పుడు పార్టీనే ఫామ్ అవ్వాల. అప్పుడు ఒక డిసైడ్ అయిపోయాను నేను. యాక్చువల్గా 2 నెలల ముందు రాజశేఖర్ రెడ్డి గారిని కలుద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను రాలే హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్ ఎక్కువ వచ్చేదని కాదు నేను. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. ఒరే రాజా అంటే ఒరే రాజా అనుకుంటే ఫ్రెండ్స్. మా ఇంట్లోకి వస్తే భోంచేసి వెళ్తాడు. ఓకే. మేమంతా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. ఆ ప్రేమతో మీరు జగన్ పార్టీలో జాయిన్ అయ్యారు. మా అమ్మ చెప్పింది, ఆ పార్టీకి వెళ్ళి మనం ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యి. సో ఫస్ట్ టైం కూడా గుండు కొట్టించుకున్నారా గెలవాలని? విజయవాడ టు యానం వరకు క్యాన్వాస్ చేశాను. సీఎం అవుతాడని ఆ రోజు సవాల్ చేశాను. సీఎం అవుతే వెంటనే గుండు కొట్టిస్తానన్నా. ఆయన 5వ తారీఖు 3వ తారీఖు పదవి స్వీకరణ చేశాడు. నేను 5వ తారీఖు 7వ తారీఖు తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. రెండోసారి గుండు కొట్టించుకున్నారు, గెలవలేదు. ఎవరు? అది ఆయన ఇది నిదర్శనం చేయలేదు కదా. ఆయన అబద్ధం అని తేలిపోయింది కదా. లడ్లో కొవ్వు కలపలేదు. గెలవడానికి కోసం కాదు, గెలుస్తాడు. కానీ అక్కడ మీకు తెలియదు, నేను అక్కడ ఉన్నా. నా ఓట్లు కూడా మాయం చేసేసారు. మా ఇంట్లో 4 ఓట్లు. నేను గుంటూరులో ఇల్లు తీసుకున్నాను, ఎందుకంటే గుంటూరు స్టేట్ జనరల్, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. నాకు పోస్ట్ వైఎస్ఆర్సీపీలో నాకు పోస్ట్ ఉంది. ఒకవేళ మా పదవి పోయినా కూడా 2 ఏళ్ళు నేను ఉంటాను దాంట్లో. అది కాకుండా హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ ఆఫ్ ఫ్రమ్ 35 years. నేను ఎలా ఉంటారు జగన్ గారు? రియల్ గా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన చిన్న పిల్లడు మనస్తత్వం. ఆయన నమ్మిన వాళ్ళంతా మోసం చేశారండి. ఎవరు చేశారంటారు? ఇప్పుడు ఒక సలహాదారుడు ఉంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏంటని ముఖ్యమంత్రికి చెప్తే తెలుస్తాయి ఆయనకి. కొన్ని తెలివి ఆయన క్యాబిన్ వరకు పోదు, వీళ్ళే అన్ని చేసేస్తుంటారు. నేను ఆయన కలవడానికి పిచ్చి కుక్కలాగా 4 సంవత్సరాలు తిరిగి ఉంటాను సజ్జల గారి దగ్గరికి. తర్వాత విజయసాయి రెడ్డి గారే నాకు ఈ పోస్ట్ వేశారు. సజ్జల గారికి చెప్పి ఈ అమ్మాయి సూటబుల్ పర్సన్ అని. ఎందుకంటే నేను 35 years దీంట్లో ఉండి కొంచెం మంచి పార్టీలో ఉన్నారు కదా. ఎవరు ప్రధాన కారణం పార్టీ ఇంత దిగిపోవటానికి, ఇంత దారుణమైన ఓటమికి రావటానికి? పక్కన ఉండే వాళ్ళే ఒక 2-3 ఉన్నారండి. పేర్లు నేను చెప్పకూడదు కూడా. ఈయనకు అసలు విషయాలు తెలియవు కొన్ని. ఫస్ట్ ఉన్నప్పుడు మేమంతా ఉన్నప్పుడు గట్టు రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు గారు, నేను, వంగవీటి ఉష, మేమంతా ఒక టీం అన్నమాట. ఇక్కడ ఒక క్యాబిన్ కూడా ఉండేది మాకు. సో ఆయన గెలిపించాం ఫస్ట్ టైం. గెలిపించి ఒక సీఎం చేశాం. తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు. ఇప్పుడు ఏంటంటే మరి ఇంకా రాదు అన్న దీంతో మూర్ఖులు పదవులే ఆ మొహంతో రాజీనామా చేసి పరిగెత్తుతున్నారు. బీజేపీ కొంతమంది, జనసేన కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది. మీకు పార్టీ మీకు పదవి ఇచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. అది ఎందుకు చేశాడని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకు చేశాడు, ఎక్కడ ప్రెజర్ వచ్చింది, దేని వల్ల అని నేను కనుక్కుంటున్నాను. కానీ నిజాలు ఎవరు చెప్పరు కదా మనకి. సో ఓడిపోయిన తర్వాత జగన్ గారిని కలిసారా? మొన్న కలిసాను, 15 నిమిషాలు మాట్లాడాను. ఏం చెప్పారు? ఎందుకన్నా ఇట్లా జరిగింది, ఎక్కడో తప్పు జరుగుతుంది, ఓట్లు గల్లంతైనాయి, రీఎలక్షన్స్ ఎందుకు ఒప్పుకోలేదు, రీఎలక్షన్స్ పెట్టాలి కదా. మళ్ళీ చెప్పలేదా మరి? మీ చుట్టూ కొంతమంది ఉన్నారు, మీ క్యాబిన్ దాకా ఏ విషయం పక్కన జనం అండి. ఒక్కొక్కడు ఒక 20 మందిని వేసుకొని వచ్చి జనంలో అసలు ఎలా తోస్తున్నారంటే
అలా దోస్తున్నారు. నా చీర కూడా లాగేసి నెట్టుకొని వచ్చేస్తుంటే ఇంకేం చేయాలి మనం? అక్కడికి 15 నిమిషాలు ఇచ్చో ఒకటి టేసాడు, ఇంటూనే ఉన్నాడు చెప్పేటివి. మళ్ళీ కలుస్తానన్నా అని చెప్పి వచ్చేసాను. కలవాలి, ఎందుకంటే కొన్ని ఆయన ఊరికి పోవడం లేదండి. ఏది ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇంకా ఇన్ని సాధించారు జీవితంలో, 600 పైగా సినిమాలు. నా డ్రీమ్ ఏం లేదండి, ఉన్నన్నాళ్ళు మంచి చేయాలా, మన చేతనైతే సాయం చేయాలి, లేదంటే రామకృష్ణ సాయిబాబా అనుకుంటే భయం చేసుకోవాలి. ఓపికన్నంత వరకు యాక్ట్ చేస్తాను, లేదంటే రిటైర్డ్ అయిపోయి ఒక తోట పెట్టుకొని నాకు అగ్రికల్చర్ నా కూరగాయలు నేను పండించుకుంటాను. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరాలా ఏం లేదు, చిన్న గ్రౌండ్ లోనే పండించుకుంటాను అంతే. సో చెన్నైలోనే ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఇంకా? అనుకున్నా, మరి నసీబ్ మే ఖ్యాలి క్యా తో కిసి కా మాలూమ్ హై, గాడ్ కా నోస్. ఓకే. సో జీవితం అయితే ఇలా వెళ్తూ ఉంది. సో ఇలానే జీవితం హ్యాపీగా ఉండాలి, మీరు హెల్దీగా ఉండాలి. సో నలుగురికి మంచి చేసే మనిషే కాబట్టి, సో మీ జీవితంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి, అయినా కానీ దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు అంటే ఏదో చెయ్యాలన్నా దానికోసమే నిలబెట్టుంటాడు. అది మటుకు ముందుండి మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని, తెలుగు ఇండస్ట్రీ గుర్తించి జయశీల గారిని మంచి సినిమాలు ఇప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ జయశీల గారు, థ్యాంక్ యూ సో మచ్. కూడా చాలా ఆర్టిస్టులు మీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేసి 10 మందికి తెలిసేటట్టు చేస్తున్నారు. ఇలాంటి ఇంకా మరి ఎన్నో చేయాలని చెప్పి మీకు మంచి ఆరోగ్యం, సిరి సంపదలు ఇవ్వాలని సాయిబాబా ఆశీస్సులతో మీకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.